ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ నామం. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అర్థము తెలుసుకొని చేయడం వల్ల గొప్ప ఫలితం వస్తుంది. అర్థం తెలుసుకోకుండా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. ఎంత ఫలితం రావాలో అంత ఫలితం మాత్రమే వస్తుంది. ఈ నామము దేనికి పనికి వస్తుందో చెప్పి దాని తర్వాత అర్థం చెప్తాను. కొంతమంది చూడండి, నేను ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు. చూసారా? ఎందుకు రాదు అంటే మీ జన్మజాతకంలో గురు గ్రహం యొక్క అనుగ్రహం సరిగ్గా లేదు. దేవతా శాపము అంటారు. అంటే ఏమిటండి, దేవతా శాపం కూడా ఉంటుందా అంటే ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే దేవతా శాపం అంటే వెంటనే ఆ సాక్షాత్ ఆ పరమాత్మ వచ్చి మీకు శాపం పెట్టాడు అనుకోకండి. దేవతా సంబంధించినటువంటి పనుల్లో ఎవరైనా తప్పిదం చేస్తే, అంటే చిన్న ఉదాహరణ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తాను. మురారి మూవీ ఉంది. మురారి సినిమాలో ఒక వంశం ఒక తప్పిదం చేస్తుంది. ఏమిటది? ఆ యొక్క వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, ఆంగ్లేయులు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒకతను ఆ దేవతా మూర్తిని వాళ్ళకి అమ్మేద్దామని చూస్తాడు. అంటే ఆ ఊరిని కాపాడుతున్నటువంటి ఒక భగవత్ శక్తిని నువ్వు ఇంకో దగ్గర పంపించడం అని చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో తరచుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగైనా లేకపోతే ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా మీకు దేవతా అనుగ్రహం కలగట్లేదు అంటే దేవతా అనుగ్రహం కలిగేటువంటి యోగంలో మీరు పుట్టలేదు. అది కూడా ఒక యోగమే. దేవతా అనుగ్రహం కలగడమే అదృష్టము అంటారు దాన్ని. లక్ అంటారు దాన్ని. అందుకే అంటే అదృష్టం రూపంలో వస్తుంది దేవతానుగ్రహం. మరి ఈ నామము ఎలా పనిచేస్తుంది? దీని యొక్క అర్థం ఏమిటి? హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. హరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. ఆ హరుని యొక్క నేత్రములు మన్మధుడు చాటుగా బాణం వేశాడు ఈశ్వరుడి మీద. కానీ ఎవడరా వీడు బాణం వేశాడు, నా మీద మన్మధుడు బాణం వేశాడు అనుకొని చూసేసరికి కూడా దగ్ధమైపోయాడు మన్మధుడు. అప్పుడు తన భార్య వచ్చి అమ్మవారిని మొరబెట్టుకుంది. అమ్మ ఎలాగమ్మా ఇలాగా అని అన్నప్పుడు, అప్పుడు మరి భర్త ఆ పని చేసినప్పుడు ఆవిడ భర్తకు విరుద్ధంగా చేయకూడదుగా. అందుకని ఏం చేసిందంటే, ఎవ్వరికి కనబడ్డు, నీకు ఒక్కరి దానికి కనబడేలాగా నేను ఆ యొక్క మన్మధుడిని మళ్ళీ బతికిస్తున్నా అంటుంది. ఇంక కనబడకపోతే ఇంక భయం ఏముంది చెప్పండి. ఇంక మళ్ళీ హరుడు కూడా వేయలేడు ఆయనకి. అంటే చెప్తున్నాను సరదాగా, ఎందుకు వేయలేడు కానీ అలాగా వరం ఇచ్చి బతికించింది. అంటే ఏమిటి? హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. మన జీవితాల్లో కూడా మనం ఏదైనా తప్పిదాలు చేసినప్పుడు పూర్వజన్మల్లో కావచ్చు, ఈ జన్మల్లో కావచ్చు, దేవతా శాపానికి గురవుతూ ఉంటాం. అందుకే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఆ ఫలితం రాదు. అలాంటప్పుడు ఈ నామాన్ని కనుక జపిస్తే, ఎలా అయితే ఈశ్వరుడు యొక్క ఆగ్రహానికి దగ్ధమైనటువంటి ఆ యొక్క మన్మధుడిని ఎలా అయితే బ్రతికించిందో, మనము కూడా చేసినటువంటి తప్పిదాలను అమ్మవారు క్షమించి మనకు మళ్ళీ, ఎలా అయితే తండ్రి చూడండి, ఇంట్లో తండ్రి కోప్పడతాడు, నువ్వు మార్కులు సరిగా లేదు వీడికి అన్నం పెట్టకంటాడు తండ్రి. కానీ తల్లి ఏం చేస్తుంది, చాటుగా పిలిచారా, ఈ 2 ముక్కలు తినేసారా, మళ్ళీ తండ్రి చూస్తాను, నువ్వు రేపు పొద్దు నుంచి బాగా చదువు, ఎందుకు నీకెందుకు అని చెప్పని ఒక మాట చెప్పేస్తుంది. చెప్పేసి ఏదో రకంగా చేసి, ఏం లేదులేండి నేను ఇందాక పుస్తకం పట్టుకున్నాడండి, మీరు అంత ఇదవ్వకండి అని తండ్రిని అక్కడ కూల్ చేస్తుంది. బిడ్డకి ఇలా చెప్తుంది. ఎలా అయితే ఆ పాత్ర తల్లి ఎలా పోషిస్తుందో, అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే, రవి నా బిడ్డ కదా ఎంతైనా కూడా, ఇలా కోప్పడితే ఎలాగా అని అమ్మవారు ఈ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది. ఈ నామం చేసినప్పుడు ఏమవుతుందంటే, మీలో ఉండేటువంటి పాపగ్రహ ప్రభావాలు ఎక్కువ ఉన్న, పూర్వజన్మల్లో పాపములు ఎక్కువగా చేసినా ఇలాంటివి అనుభవిస్తూ ఉంటాడు. మనిషి దోషాలు పోతాయి. రెండవది, ఈశాన్యంలో ఏదైనా దోషం ఉన్నా మనం చేసే పూజలు ఫలించవు సరిగ్గా. కాబట్టి ఈశాన్య దోషాలు పోవడం జరుగుతుంది వాస్తుపరంగా. సో ఇది చేసుకొని మీ యొక్క దేవతా అనుగ్రహాన్ని పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.